హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. సో నార్మల్ పీపుల్ కి మన ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా అసలు వాట్ ఆర్ లంగ్స్ అంటే అండ్ వాట్ అనటామీ ఏంటి, ఓకే. ఏం వర్క్ చేస్తాయి, ఓకే. సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సింపుల్‌గా చెప్పాలంటే మన లంగ్స్ అనేది మన బాడీకి ఆక్సిజన్ అందించి కార్బన్ డయాక్సైడ్ తీసే ఒక ఆర్గాన్. మోస్ట్ సింపుల్‌గా. ఇది కాకుండా కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మన నోస్, థ్రోట్, లంగ్స్ ఇది ఎయిర్ వెళ్తుంది. రివర్స్ వేలో లంగ్స్, థ్రోట్, నోస్ ఎయిర్ బయటికొస్తుంది. సో ఇది ప్రాసెస్. సో మనం ఇన్‌హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ రిచ్ ఎయిర్ లోపలికి పోతది. ఎక్స్‌హేల్ చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తది. సో అలా అని చెప్పి మొత్తం లంగ్స్‌లో ఆక్సిజన్ రీప్లేస్ అవుతదా అంటే కాదు. మొత్తం కార్బన్ డయాక్సైడ్ బయటికొస్తదా అంటే కూడా కాదు. మనం బ్రీత్ చేసే ఎయిర్‌లో 21% ఆక్సిజన్ రఫ్‌గా చెప్తున్నా. 79% నైట్రోజన్. నైట్రోజన్ మన బాడీకి యూజ్ అవ్వదు. ఆ ఆక్సిజన్‌లో కూడా జస్ట్ 4-5% యూజ్ అవుతది. అంటే మనం 21% బ్రీత్ చేసామనుకోండి, మళ్ళీ మనం బ్రీత్ అవుట్ చేసినప్పుడు 17%కి వచ్చేస్తది. జస్ట్ 5% యూజ్ అవుతది. కార్బన్ డయాక్సైడ్ మన అట్మాస్ఫియర్‌లో 0.05% అలా ఉంటుంది. జస్ట్ కొంచెం ఎక్కువ అవుతది మనం బ్రీత్ అవుట్ చేసినప్పుడు. ఆ నంబర్స్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే లంగ్స్ జస్ట్ ఎయిర్‌ది కాకుండా మన ఇమ్యూనిటీకి ఫంక్షన్ ఉంటది. ఎలా? లంగ్స్, స్టమక్. బాడీలో ఓన్లీ 2 ఆర్గాన్స్ బయటితో కనెక్షన్ ఉన్నాయి. మీరు ఆలోచించండి. బయట ఎయిర్ బ్రీత్ చేస్తున్నాం. అది బాడీలో ఎంటర్ అవుతుంది లంగ్స్ ద్వారా. బయట ఫుడ్ తింటున్నాం. అది ఎంటర్ అవుతుంది మన స్టమక్ ద్వారా. సో ఓన్లీ 2 ఆర్గాన్స్ దట్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఔట్‌సైడ్. అందుకే రెగ్యులర్‌గా ఏంటి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా అవుతుంటాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ కామన్‌గా అవుతుంటాయి. ఇప్పుడు వేరే ఆర్గన్స్ ఇన్ఫెక్షన్స్ అంత కామన్‌గా అయినాయి. ఇప్పుడు వేరే ఆర్గన్స్ వచ్చేసి మన లివర్ ఉన్నది, ఇంటెస్టైన్స్, కిడ్నీ, బ్రెయిన్ కామన్‌గా ఇనం మనం. బికాస్ బయట నుంచి కాంటాక్ట్ లేదు. అన్‌లెస్ దానికి ఇక్కడ సోర్స్ వచ్చింది, లేకుంటే స్కిన్ నుంచి పెనిట్రేట్ అయింది, లేకుంటే బ్లడ్‌లో కలిసింది అప్పుడు వెళ్తది. సో కాంటాక్ట్ ఉన్న ఆర్గాన్‌లో లంగ్స్ అండ్ స్టమక్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇమ్యూనిటీలో రోల్ ఉంటుంది. ఎందుకంటే మన లంగ్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది, మన లంగ్స్ చుట్టూ ఒక సెల్స్ ఉంటాయి. ఐజీ అనేది ఒక ఇమ్యూనోగ్లోబులిన్స్. అవి తీసుకున్నప్పుడు ఏమవుతదంటే మన లైనింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక సిమెంట్ ప్లాస్టర్ లాంటిది ఉంటది. సో మనం బ్రీత్ చేసినప్పుడల్లా అది మన మ్యూకోజా అంటారు. లైనింగ్ మ్యూకోజా అంటారు. దాంట్లో ప్రెజెంట్ ఉంటదది. సో ఏమైనా బాక్టీరియా వచ్చింది, వైరస్ వచ్చింది దానికి అటాచ్ అయిపోయి స్టాప్ చేసేస్తది. సో ఇమ్యూనిటీలో ఒక రోల్. నెక్స్ట్ మన టెంపరేచర్ రెగ్యులేషన్‌లో కూడా రోల్ ఉంటుంది. అంటే బయట సమ్ ఎక్స్‌వైజెడ్ టెంపరేచర్ ఉంటది. సో అదే టెంపరేచర్ మన లోపలికి వెళ్ళదు. మన నోస్ పని చేస్తుంది. సో మన బాడీ రేంజ్ ఏదైతే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తది. ఈవెన్ కోల్డ్ ఎయిర్ బ్రీత్ చేసినా, హాట్ ఎయిర్ బ్రీత్ చేసినా ఇట్ విల్ కన్వర్ట్. సో టెంపరేచర్ రెగ్యులేషన్‌లో ఉంటది. ప్లస్ బాడీలో హార్మోనల్ రెగ్యులేషన్ కూడా ఉంటుంది. సో కిడ్నీస్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది ఏం చేస్తుందంటే బాడీలో వాటర్, సాల్ట్ రెగ్యులేషన్. సో ఇది కన్వర్జన్ అనేది మన లంగ్స్‌లో అవుతది. సో ఇలా కూడా రోల్ ఉంది. నార్మల్‌గా అందరూ అనుకుని జస్ట్ బ్రీతింగ్. లంగ్స్ ఈ రోల్ కూడా ఉంటది. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను కిడ్నీ నుంచి రిలీజ్ అయ్యేది. కొంతమందికి రెసిస్టెంట్ కాఫ్ అంటారు. రెసిస్టెంట్ కాఫ్ అంటే ఏది పెట్టినా కాఫ్ తగ్గదు. సింపుల్ థింగ్ ఏంటంటే ఒక బీపీ టాబ్లెట్ ఉంటుంది. టెల్సార్టాన్ అంటారు. ఏస్ ఇన్హిబిటర్ దాని గ్రూప్. సో అది వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది లంగ్స్‌లో ఏదో హార్మోన్ కన్వర్జన్ ఉందో దాన్ని చేంజ్ చేస్తది. చేంజ్ చేయగానే లంగ్స్‌లో కాఫ్ స్టార్ట్ అవుతది. సో నిన్నటి వరకు ఆ పర్సన్ బాగున్నాడు. బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేసాడు కాఫ్ వస్తుంది. మెజారిటీ రాంగ్ డైరెక్షన్‌లో ట్రీట్మెంట్ అయిపోతది. కాఫ్ వస్తుందని ఫస్ట్ ఏదో యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతది. మళ్ళీ సీటీ స్కాన్ అంటారు. అదంటారు. సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? రాంగ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ కాఫ్స్ కూడా అవుతుంటాయి. రాంగ్ మెడికేషన్ వల్ల. ఓకే. అంటే ఇప్పుడు బ్రీతింగ్ గురించి మాట్లాడారు కదా సార్. అంటే 21% మనం ఇన్‌హేల్ చేసుకుంటే 5% యూజ్ చేసుకొని మిగతా ఎక్స్‌హేల్ చేస్తామని. అంటే ప్రెజెంట్ ఇప్పుడు హెచ్‌బాట్ అని వచ్చినాయి సార్. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అని చెప్పి వచ్చినాయి. అంటే 100% మనం ఇన్‌హేల్ చేసుకుంటే మన బాడీలో రిపేర్ సిస్టమ్ అని రిపేర్ జరుగుతాయని చెప్పి అంటుంది. అది యూజ్ చేయడం వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటది సార్? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? ఓకే. సో హెచ్‌బాట్ ప్రైమరీ ఇండికేషన్ ఎందుకు పెడతారు ఫస్ట్? హెచ్‌బాట్ స్టార్ట్ అయింది కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్‌కి. కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడొస్తది మనకి బర్నింగ్ ఉంటది కదా! వుడ్ బర్నింగ్ ఆర్ ఎనీ ఫైర్స్ ఉంటాయి. సో దాంట్లో ఇన్‌కంప్లీట్ బర్న్. కంప్లీట్ బర్న్ అవుతే కార్బన్ డయాక్సైడ్. ఇన్‌కంప్లీట్ బర్నింగ్‌కి కార్బన్ మోనాక్సైడ్. ఇది సేమ్ థింగ్ మన ఇంజిన్స్‌లో కూడా టెస్ట్ చేస్తారు. పొల్యూషన్‌లో. సో కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఇబ్బందేంటి?
ఇప్పుడు మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అనేది ఒకటి మాలిక్యూల్ ఉంటది. అందరికి హ్మ్. తెలిసుంటది. హ్మ్. అదేం చేస్తది? ఆక్సిజన్ తీసుకెళ్ళి సెల్స్ వరకు అందించే రెస్పాన్సిబిలిటీ హిమోగ్లోబిన్. ఇప్పుడు హిమోగ్లోబిన్ ముందు ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఒక కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ పెడితే హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అట్రాక్టెడ్ ఉంటది. హ్మ్. అంటే ఆక్సిజన్ ఎంత ఇచ్చినా కానీ తీసుకోదు. ఎందుకంటే అట్రాక్షన్ ఫోర్స్ అంత స్ట్రాంగ్ ఉంటది. హ్మ్. బాడీకి ఆక్సిజన్ అవసరం. తీసుకెళ్ళే వాళ్ళు లేరు. సో, బేసిక్‌గా చోకింగ్ లిటరల్ మన సెల్ లెవెల్‌లో చోకింగ్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఆక్సిజన్ బాడీ తీసుకోగలుగుతుంది. బట్ తీసుకెళ్ళే వాళ్ళు లేరు. సో, హెచ్‌బాట్ ఏం చేస్తుంది? కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్‌లో ప్రెషర్‌లో ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వెళ్తుంది. సో, ప్రెషర్‌లో వెళ్ళినప్పుడు అది సెపరేట్ చేస్తది. ఓకే. కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఈ హిమోగ్లోబిన్‌ని. సో, ఈ ఎక్స్‌ట్రా ఆక్సిజన్ కూడా దాన్ని ఈథర్ ఆక్సిడైజ్ చేసి కార్బన్ డయాక్సైడ్ అయినా చేస్తుంది. ఆర్ డిస్ప్లేస్ ఏమైనా బ్రీతింగ్‌లోనే బయటికి తీసేస్తది. సో, హ్మ్. అది ప్రైమరీ హెచ్‌బాట్ స్టార్ట్ అయిందక్కడ. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, స్పెషల్లీ వెల్‌నెస్ క్లినిక్స్, అస్థెటిక్ క్లినిక్స్ హెచ్‌బాట్ థెరపీ అని స్టార్ట్ చేశారు. హ్మ్. సో, దాని ద్వారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? మన బాడీలో ఏది ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమే. హ్మ్. ఆక్సిజన్ ఉండనివ్వండి, వాటర్ ఉండనివ్వండి, సాల్ట్ ఉండనివ్వండి. సో, మోర్ థాన్ 2 అవర్స్ 100% ఆక్సిజన్‌లో లంగ్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో ఒక టర్మ్ ఇని ఉంటారు. ఏఆర్‌డీఎస్ అనే ఒక టర్మ్ ఇని ఉంటారు. హ్మ్. అంటే బేసిక్‌గా లంగ్స్‌లో మొత్తం వాటర్ నిండిపోతది లోపల నుంచి. హ్మ్. సో, ప్యూర్ ఆక్సిజన్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే వెరీ ఇన్‌ఫ్లేమబుల్. అంటే ఇలా స్పార్క్ పెట్టగానే మొత్తం ఎక్స్‌ప్లోడ్ అవుతది. హ్మ్. సో, అలాంటిది ఆక్సిజన్ బ్రీత్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో చెప్పాను. దాని కవరింగ్ మ్యూకోజా అనేది ఉంటది. అవును. లేయర్. సో, మ్యూకోజా లేయర్‌ని ఇరిటేట్ చేస్తదది. ఇరిటేట్ చేయగానే మనకి ఎక్కడ కట్టున్న ఒక వాటర్ లాంటిది ఒకటి ఫస్ట్ వస్తది. యెల్లో కలర్‌లో ఉంటది. సో, సేమ్ థింగ్ లంగ్స్‌లో కూడా అవుతది. లంగ్ ఇంజ్యూరీస్ అవుతాయి. మోర్ థాన్ 2 అవర్స్ ఆ ప్రెషర్‌లో. సో, తీసుకునేది దేనికి తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో చెప్పారు ఇక్కడ బాగుంటది అని. మెజారిటీ రాంగ్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఏంటి అంటే హెచ్‌బాట్ తీసుకుంటే ఫెయిర్‌నెస్ అవుతది. ఓకే. చాలా ప్రమోషన్ చేస్తున్నారు. బట్ నథింగ్ టు ప్రూవ్. నో యూజ్. మన కలర్ అనేది మెలనిన్ అనే ఒక సబ్స్టెన్స్ ద్వారా ఉంటది. పిగ్మెంట్. సో, ఆ పిగ్మెంట్ చేంజ్ చేయలేదు. మీరు హ్మ్. ఆ 2, 3 టైమ్స్ ఆక్సిజన్ తీసుకోగానే ఏం చేంజ్ అవుతది? నథింగ్ విల్ చేంజ్. ఇంకోటి ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్ అనే ఒక టర్మ్ ఉంటది. హ్మ్. సో, ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువవుతాయి. ఓకే. ఫ్రీ రాడికల్స్ వల్ల ఏమవుతుంటది? ఫ్రీ రాడికల్స్ అనేవి ఒక స్పార్క్స్ లాంటివి. సో, హ్మ్. ఎక్కడ తాకినా బర్న్ చేస్తాయి. సెల్స్, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అన్నీ బర్న్ అవుతుంటాయి. హ్మ్. సో, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ ఎక్కువవుతుంటాయి. హుహు. సో, హ్మ్. హెచ్‌బాట్ అనేది ప్రెజెంట్ వితౌట్ మెడికల్ రీజన్ ఈస్ నాట్ నెవర్ అడ్వైజబుల్. ఓకే సార్. అంటే ఇంతకుముందు చెప్పారు గదా! హ్మ్. అంటే కాఫ్ వస్తూ ఉంటది. హ్మ్. వేరే మెడికేషన్ ప్రాపర్ లేకపోతే అవును. అంటే ఇప్పుడు మనకు జనరల్‌గా చైల్డ్‌లో గాని డాక్టర్ చేస్తూ ఉంటారు. హ్మ్. నెబ్యులైజేషన్ సజెస్ట్ చేస్తారు సార్. హ్మ్. అంటే కొన్ని ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్‌లో నేను గూడా చూషినా. హ్మ్. నెబ్యులైజేషన్ అనేది హెల్త్‌కి మంచిది గాదు అని హ్మ్. జెప్పి చూషినా. ఓకే. ఆటోమేటిక్‌గా తగ్గిపోతే అదంత హ్మ్. పని చేయదు అని జెప్పి. హ్మ్. అది ఎంతవరకు నిజం సార్? అసలు నెబ్యులైజేషన్ అనేది వాడడం బెటరా? కాదా? మీరు నెబులైజేషన్ అంటే సమాంతది రీసెంట్ ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ అడ్వైస్ చేసింది. మీరు చూసారో లేదో గాని. ఓకే. సో, మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి ఆమెకి మెసేజెస్ పెట్టాం. అప్పుడు దెన్ షీ టుక్ డౌన్ ద వీడియో. ఓకే. ఓకే. నెబులైజేషన్ సింపుల్‌గా ఏంటంటే మన స్టీమ్ ఏంటి హీట్ ద్వారా అది వేపర్ అవుతుంది. హ్మ్. నెబులైజర్‌లో ఒక అల్ట్రాసానిక్ మెష్ అన్న ఒక ప్రెషర్‌లో ఎయిర్ అన్న సమ్ మెష్ మెకానిజం ఉంటది. హ్మ్. దాని ద్వారా ఫ్యూమ్స్ లాగా వచ్చి బ్రీత్ చేస్తాం. నెబులైజర్ సింపుల్‌గా అది. సో, తనేం ప్రమోట్ చేషింది? హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అని. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మన వూండ్స్ ఉంటాయి గదా! హ్మ్. డర్టీ మీద క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. హ్మ్. అలాంటిది షీ ప్రమోటెడ్. దట్ వాస్ రాంగ్. మీరడిగిన క్వెషన్‌కొస్తే నెబులైజర్ పిల్లల్లో వాడొచ్చా? వాడొద్దా? అంటే వాడొచ్చు. హ్మ్. ఎప్పుడు? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేస్తేనే. హ్మ్. ఇప్పుడు రెగ్యులర్‌గా ఏం జేస్తారు? జలుబయిందని, లేకుంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉందని సెల్ఫ్ మెడికేషన్ చాలా చేసుకుంటారు. నెబులైజర్‌లో గూడా కొన్ని రకాలుంటాయి. సో, నేను బ్రాండ్ నేమ్స్ తీసుకోను. ఓకే. బట్ ఏంటంటే రెగ్యులర్‌గా ఓవర్ ద కౌంటర్ అంటారు. ఓటీసీ అంటారు. ఓవర్ ద కౌంటర్ కన్జంప్షన్. హ్మ్. దాంట్లో అది వాడితే ఏమవుతుంది బ్లడ్‌లో పొటాషియం పడిపోతది. ఓకే. సో, ఓవర్ యూజ్ అది. సో, అందరేమనుకుంటారు పెట్టిందొకటి, అయిందొకటి. హ్మ్. సో, సెల్ఫ్ మెడికేషన్ రిస్క్. సో, ఎందుకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు పిల్లలకంటే వీజింగ్ అనేది ఒక కాన్సెప్ట్. తెలుగులో పిల్లి కూతలంటారు. ఓకే. సో, అది ఉన్నప్పుడే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అది కూడా ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ డేస్ ఉంటది. సో, అప్పుడే వాడాలి. నెబులైజర్ ఎందుకు అంటే పిల్లలు నార్మల్‌గా బ్రీతింగ్ తీసుకోలేరు. సో, మన లంగ్ డెలివరీ డివైసెస్ 3 ఉంటది. ఒకటేమో క్యాప్సూల్, ఒకటేమో స్ప్రే, హ్మ్. ఒకటేమో నెబులైజర్. డ్రగ్ సేమ్. హ్మ్. బట్ ఎలా డెలివర్ అవుతుందనేది చేంజ్ అవుతది. సో, ఇప్పుడు క్యాప్సూల్ ఉందనుకోండి.
క్యాప్సూల్ని పంచర్ చేసి ఆ పౌడర్ని పీడుస్తారు. స్ప్రే ఉందనుకోండి, నోట్లో స్ప్రే చేసుకుంటే స్ప్రే ప్రెషర్ ద్వారానే లంగ్స్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నెబులైజర్ ఏంటి, నార్మల్గా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, అంత గట్టిగా లోపల పీడవలేరు. సో అలాంటిది ఫ్యూమ్స్ కాబట్టి మెల్లిగా బ్రీతింగ్ తో లోపల పోయి రిలీఫ్ వస్తుంది. సో నెబులైజర్ వాళ్ళకి ఇస్తారు. ఈవెన్ పెద్దవాళ్ళు నెబులైజర్ ఎప్పుడు ఇస్తారు, చాలా సిక్ ఉన్నారు, వాళ్ళంతలో బ్రీతింగ్ చేయలేరు, ఆ పొజిషన్లోనే నెబులైజర్ ఇస్తారు. కానీ వీ ప్రిఫర్ అ క్యాప్స్యూల్ ఆర్ అ స్ప్రే. ఎవరైతే నార్మల్గా తీసుకోగలుగుతారు, ఎందుకు, పోర్టబిలిటీ ఇష్యూస్, పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే కాస్ట్ వైజ్ చూసుకున్న ఒక్క నెబులైజర్ రెస్ప్యూల్ అంటారు 30 రూపీస్ ఉంటుంది. సో డేకి 3 ఉన్న 100 రూపీస్ అక్కడే అయిపోయింది. సో స్ప్రే అనేది మనకు ఆల్మోస్ట్ 300-400లో మొత్తం మంత్ నడుస్తుంది. క్యాప్సూల్ ఇంకా చీప్ ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఫ్యాక్టర్ పక్కన పెడితే డ్రగ్ సేమ్ ఉన్నప్పుడు వై నాట్ చూస్ ద చీపర్ ఆప్షన్, అంతే కదా. అవును సార్. ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్, అంటే కార్బన్ మోనాక్సైడ్ని మన లంగ్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయని. అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ 300 టైమ్స్ ఎక్కువ పెనట్రేట్ అవుతుందని చెప్పి చూసిన. సో మన జనరల్గా ఇప్పుడు మన బైక్స్ ఎక్కువ క్యాజువల్ అయిపోయింది సార్, ఇంటికొకటి లేదంటే 2 ఎక్కువ అయిపోయినాయి. దాంట్లో నుంచి కార్బన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయని. ఇంకా నెక్స్ట్ ఇంట్లో ఫ్రిడ్జ్ వాడతాం, దాంట్లో కూడా కార్బన్స్ అవి రిలీజ్ అవుతాయని చెప్పి చూసిన సార్. అవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి సార్? సో నార్మల్గా ఫస్ట్ మీ స్టేట్మెంట్ని కరెక్ట్ చేస్తాను. ఓకే. ఫ్రిడ్జ్ నుంచి ఫస్ట్ ఫ్రియాన్స్ అనేవి ఎర్లియర్ ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తుండే. సో ప్రెసెంట్ అలాంటి ఇష్యూస్ ఏం లేదు. సిఎఫ్సీస్ ఫ్రియాన్స్ ఎర్లియర్ మన పాత జనరేషన్ ఫ్రిడ్జ్, మనం చిన్నగా ఉన్నప్పుడు వాడే ఫ్రిడ్జ్లో ఉంటుండే. ఇప్పుడు ప్రెసెంట్ మన ఇంట్లో గ్యాస్ రీప్లేస్మెంటే అవ్వదు, ఆల్మోస్ట్ 10 years అయినా రీప్లేస్మెంట్ అవ్వదు. సో ఆ కాన్సెప్ట్, ఆ సిస్టమ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీరు బైక్స్ది చెప్పారు, జస్ట్ కార్బన్ మోనాక్సైడ్ కాదు, మన బర్నింగ్ ఉంటుంది కదా ఎగ్జాస్ట్ నుంచి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ గ్యాసెస్ అంటారు, ఇవన్నీ రిలీజ్ అవుతాయి. జస్ట్ కార్బన్ మోనాక్సైడ్ ఇష్యూ కాదు అక్కడ. సో అలా అని చెప్పి ఇప్పుడు ఎవరు పరిస్థితి బట్టి వాళ్ళు బైక్ యూజ్ చేస్తారా, కార్ యూజ్ చేస్తారా అని వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మీరు నోటీస్ చేసుంటే మన హైదరాబాద్ ట్రాఫిక్లో 1/2 hour మీరు ఎక్కడ వెళ్ళినా ఇంటికి వెళ్ళగానే హెడేక్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ గ్యాసెస్. మేజర్గా కార్బన్ డైఆక్సైడ్ మనం 10 ppb అంటారు, అంటే పార్ట్స్ పర్ బిలియన్. సో 10 ppb అనే పీడవడం జరిగితే హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో 20కి వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. 30 to 40కి ఆల్మోస్ట్ కొంచెం పర్సన్ ఆల్మోస్ట్ ఆల్కహాల్ తీసుకుంటే ఎలా అవుతారు, ఒక కన్ఫ్యూజన్, ఒక డిజీనెస్ వస్తుంది. అబౌవ్ 40 to 50 ఈవెన్ డెత్ అవుతుంది. సో డెత్ అనేది మన నార్మల్ ట్రాఫిక్లో అవ్వదు. ఎవరైతే ఈ బర్నింగ్ బిల్డింగ్స్లో ఉంటారో అలాంటి దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ నార్మల్గా 10 parts per billion ఏదైతే ఉందో ట్రాఫిక్లో ఎక్స్పోజ్ అయిపోతాం అందరం. సో యూజువల్గా హెడేక్స్ రీజన్ అది ఉంటుంది పోస్ట్ డ్రైవింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీ గురించి చెప్పారు సార్. అంటే కార్లో నేను ఒక న్యూస్ చూసిన సార్ రీసెంట్గానే, ఇద్దరు ఒక 2 persons అంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో డ్రింక్ చేశారు. అట్లనే కార్ ఆన్లోనే ఉంది, ఇంజన్ ఆన్లోనే ఉంది, ఇగ్నిషన్, ఏసీలు ఆన్లో ఉన్నాయి. వాళ్ళు ఏమైనా ఓవర్ డోస్ అయినట్టు తాగి పడుకున్నారు. అట్లనే మార్నింగ్ లేచేసరికి చనిపోయారు. న్యూస్లో వచ్చింది. అంటే అది రీజన్ ఏంటి సార్ అసలు, దేనికైనా? అంటే మోస్ట్ కామన్గా ఏంటంటే రీసర్క్యులేషన్ ఆన్ చేసి ఉంటారు వాళ్ళు. సో మన కార్ ఏసీలో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ బయటి గాలి లోపల వచ్చేలాగా, ఇంకోటి రీసర్క్యులేషన్ మోడ్ అనేది ఉంటుంది. సో రీసర్క్యులేషన్ ఏమవుతుంది, ఉన్న ఏరియా సర్క్యులేట్ చేస్తుంటది. సో ఒక పార్ట్ తర్వాత మొత్తం కార్బన్ డైఆక్సైడ్ బ్రీతింగ్ చేస్తుంటారు. మన బ్రెయిన్కి బ్రీతింగ్ చేయడానికి స్టిమ్యులస్ ఆక్సిజన్ కాదు, కార్బన్ డైఆక్సైడ్. అంటే బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంటే మన బ్రెయిన్ చెప్తుంది ఇంకా ఫాస్ట్ బ్రీత్ చేయండి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించండి అని. సో ఈవెన్ చోకింగ్ చేసిన, మనం ఫాస్ట్ రన్నింగ్ చేస్తే ఏమవుతుంటది, మన అన్ని సెల్స్ ఎనర్జీ బర్న్ చేస్తుంటాయి. సో ఏది కాలబెట్టినా అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, సో బాడీ ఇది బయటికి పంపించి మనం బ్రీతింగ్ ఫాస్ట్ చేస్తాం. సో ఈవెన్ రాత్రి కూడా అదే ఉంటుంది, వాళ్ళు పడుకున్నారు, కార్బన్ డైఆక్సైడ్ బ్రీత్ అవుట్ చేస్తున్నారు, ఎయిర్ సర్క్యులేషన్ మోడ్లో ఉంటుంది. ప్లస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్టిమ్యులస్ సెంటర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నేను బ్రీతింగ్ చేయించాలి ప్రాపర్ అనేది కొంచెం డల్ అవుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు ఆ ఇంటాక్సికేషన్ ఉన్నారు, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూనే ఉంది. సో దానివల్ల మేబీ పాసిబుల్ డెత్ అయి ఉండొచ్చు. అంటే ఫ్రంటల్ లోబ్ కమాండింగ్ సరిగా పనిచేయక, ఫ్రంటల్ లోబ్ అని స్పెసిఫిక్ గా బ్లడ్ రీచ్ అవ్వచ్చు. మొత్తం ఎంటైర్ బ్రెయిన్ లో మన బ్రెయిన్ స్టెమ్ అంటారు, చిన్న మెదడు అంటారు. ఈవెన్ మూవీస్ లో కూడా చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి దానిపైన. సో ఆ పార్ట్ నుంచి మన బ్రీతింగ్ ఇంపల్స్ ఉంటుంది. సో అది డిప్రెస్ అయినప్పుడు ఇంకా బ్రీతింగ్ స్టాప్ అవుతుంది.
ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈవెన్ వాళ్ళు మెలుకుండరు. సో ఒకటి రియలైజ్ ఇప్పుడు మనం నిద్రలో మొహం పైన పిల్లో పెట్టారు ఎగ్జాంపుల్ సేక్. మనకు తెలుసు బ్రీతింగ్ స్టాప్ అయింది మనం లేవాలి అని. సో వాళ్ళకి ఆ సెన్సేషనే వెళ్ళిపోతది ఇంకా. సో మెల్లి మెల్లిగా ఇంకా పాస్ ఔట్ అయ్యి ఉంటారు. ఓకే.